'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' మూవీ రివ్యూ. బాలేదు అన్న సినిమాలే చూసా. అలాంటిది బాగుంది అన్న సినిమా చూడకపోతే ఎలా? అందుకే లేట్‌గా ఈ సినిమా చూసా. చూసాక ఒక్కటే అనిపించింది. గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో కాదిది. ఎక్సలెంట్ షో ఇది. చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే టికెట్స్ వెంటనే బుక్ చేసుకోండి. రీసెంట్‌గా వచ్చిన సినిమాల్లో బెస్ట్ సినిమా ఇది. చూసిన రాడ్ సినిమాలన్నీ మర్చిపోయేలా చేసింది ఈ సినిమా. కాకపోతే సినిమాకి ప్రమోషన్ సరిగ్గా చేయలేదు. ఎక్కువ థియేటర్స్‌లో కూడా రిలీజ్ చేయలేదు. ఇలాంటి సినిమాలకి ఎందుకు అలా చేస్తారో అర్థం కాదు. మంచిగా ప్రమోట్ చేసి, ఎక్కువ థియేటర్స్‌లో రిలీజ్ చేస్తే, అప్పుడు మంచి సినిమాని చాలామంది చూసేవారు కదా! లేకపోతే దగ్గరలో ఉన్న రాడ్ సినిమాలు చూసి, ఆడియన్స్ ఇబ్బంది పడటమే కదా! ప్లాట్ విషయానికొస్తే, మన హీరో రమేష్ విలేజ్‌లో ఉన్న బెస్ట్ ఫోటోగ్రాఫర్. స్టూడియోతో పాటు జిరాక్స్ షాప్‌ని కూడా మెయింటైన్ చేస్తుంటాడు. అయితే ఒకరోజు ఆనంద్ అనే వ్యక్తి ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వస్తాడు. అలా రమేష్ ప్రీ వెడ్డింగ్ షూట్ చేశాక, తన దగ్గర వర్క్ చేసే అసిస్టెంట్ వల్ల ఒకటి మిస్ అవుతుంది. అది ఏంటి? దాన్ని రమేష్ ఎలా సాల్వ్ చేశాడనేది ప్లాట్. సినిమాలో నాకు స్టోరీ బాగా నచ్చింది. ప్రెజెంట్ ట్రెండ్ అవుతున్న ప్రీ వెడ్డింగ్ షో కాన్సెప్ట్‌ని తీసుకొని, ఒక మంచి లవ్ స్టోరీతో పాటు రియాలిటీని కూడా బాగా చూపించారు. సినిమా చూస్తున్నంత సేపు మన ఫేస్ పై స్మైల్ మూవీ ఎండింగ్ వరకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సిట్యుయేషన్‌కి తగ్గట్టు కామెడీ సీన్స్‌తో సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. సినిమాలో పర్ఫార్మెన్సెస్ కూడా న్యాచురల్‌గా చాలా బావుంటాయి. అలాగే సినిమాలో 2 లవ్ స్టోరీస్ ఉంటాయి. అవి కూడా చాలా బావుంటాయి. ఎమోషనల్ సీన్స్ కూడా న్యాచురల్‌గా చాలా బావున్నాయి. అనవసరమైన సాంగ్స్, కామెడీ ఫైట్స్ ఇరికించి తీసే సినిమాల కన్నా ఈ సినిమా చాలా చాలా బెటర్. ఎందుకంటే అన్ని సిట్యుయేషన్‌కి తగ్గట్టే ఉంటాయి. ఎక్కడ ఇరికించిన ఫీల్ అయితే రాదు. సింపుల్ స్టోరీని ఇంట్రెస్టింగ్‌గా, ఎంగేజింగ్‌గా భలేగా తీశారు. అదే ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ కూడా. మ్యూజిక్ దగ్గర నుంచి సినిమాటోగ్రఫీ వరకు అన్నిట్లో సినిమా సూపర్. సినిమాకి మనం స్టార్టింగే కనెక్ట్ అవుతాం. అంత సరదాగా ఉంటుంది సినిమా. మనసుకు హత్తుకునేలా ఉండే సీన్స్‌తో సినిమాని బాగా ఎంజాయ్ చేస్తాం. ఇంటర్వెల్ దగ్గర మూవీ టర్న్ అయినప్పుడు చాలా బాగా అనిపించింది. సినిమా మధ్యలో అక్కడక్కడ కొంచెం డ్రాగ్ అనిపించినా సినిమా మాత్రం బావుంటుంది. నాకైతే సినిమా చాలా నచ్చింది. మీరు చూసి మీకెలా అనిపించిందో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.